ఇక ఫారెన్ లో మాయా అనే లేడీని కొత్త క్యారెక్టర్ ని చూపిస్తూ ఉంటారు. ఆమెకు ఇండియాలో వాళ్ళ ఫాదర్ పేరు శశిధర్, మదర్ మాధవి ఉంటారు. వారిద్దరూ మాయకి ఫోన్ చేసి, ఇక్కడ 4 తరాలు తిన్నా కూడా తరగనంత ఆస్తి సంపాదించాను. ఇక నువ్వు ఇండియా వచ్చేయడమే ఆలస్యం. రామ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే నీకు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయడమే అని చెప్తూ ఉండగా, నాకు నచ్చిన వాడు దొరకాలి కదా డాడ్, అప్పుడే ఏంటి అని అంటూ ఉంటుంది. ఇక మాధవి ఫోన్ తీసుకొని, నేను అలిగాను, 4 రోజుల నుంచి నాకు ఫోన్ చేయలేదు, నీ మీద బెంగ ఉండదా అని అంటూ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి, ఇక్కడ కొంచెం పని ఉంది, అది చూసుకొని వచ్చేస్తాను అని మాయా చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అంతలోనే తన స్నేహితుడు ప్రేమ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి, మాయా, నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ లైఫ్ పార్ట్నర్ కావాలని కోరుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. నో, నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది. నాలో ఏం తక్కువైందని వద్దంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. నా లైఫ్ పార్ట్నర్ కావాలంటే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని మాయా చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ గన్ తీసుకొని, నన్ను ప్రేమిస్తావా లేదా, పెళ్లి చేసుకుంటావా లేదా, లేకపోతే నేను చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో కూల్ కూల్, నేను ఊరినే జోక్ చేశాను, ఓకే ఓకే, నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను, డ్రింక్ తాగుతావా అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉండగా, ఈ విషయం ముందే చెప్పుంటే బాగుండేది కదా అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. ఇక లోపలికి వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి అతనికి ఇస్తుంది. అతను జ్యూస్ తాగుతూ మాయతో చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక తాగగానే వెంటనే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ, ఏమైంది, నాకేమైంది, జ్యూస్ లో ఏమైనా కలిపావా, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను అని అడుగుతుంటాడు. ఎస్, ఈ మాయని ఎదిరిస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది, ఇండియాలో ఉపయోగించే ట్రిక్ ఉపయోగించాను, డ్రింక్ లో విషం కలిపాను అని చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ భయపడిపోతూ కాళ్ళు పట్టుకుని, నో మాయా, ప్లీజ్ నన్ను కాపాడు, ఐఎమ్ సారీ, నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ ఇక ఎప్పుడు నీ జోలికి రాను, నన్ను పెళ్లి చేసుకోమని, ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను అని బ్రతిమాలుతూ ఉంటాడు. ఇక మాయా, నిజంగా రావా అని అడుగుతూ ఉంటుంది. రాను అని చెప్పడంతో ప్రేమ్ కి విషయానికి విరుగుడు ఇస్తుంది. ఇక అతను అది తాగ్గానే కోలుకొని, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అక్కడి నుంచి లేచి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటాడు. ఇక మాయ, నాకు నచ్చింది చేస్తే ఇలాగే చేస్తాను, నాకు నచ్చింది సాధించుకోవడం కోసం ఇలాగే బిహేవ్ చేస్తాను, ఎవరైనా సరే నా దారిలోకి రావాల్సిందే, మాయ నాటే నాటి గర్ల్ అని చాలా సీరియస్ గా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవనితో వాళ్ళ బాస్, అవని, మన ఆఫీస్ లో ఈ రోజు ఒక కొత్త అబ్బాయి చేరాడమ్మా, కంపెనీకి సంబంధించిన కొన్ని ఫైల్స్ ని నువ్వు అతనికి ఇచ్చే, అతనికి అప్పగించాల్సినవి డీటెయిల్ గా ఈ ఫైల్లో ఉన్నాయి, అతను ఏం చేయాలన్నా నీ ఆర్డర్స్ తోనే చేయాలి, వితౌట్ నోటీస్ తను ఏమి చేయకూడదు, అలా డిస్పైర్ అయితే బాస్ నన్ను క్వశ్చన్ చేస్తారు, తర్వాత నేను నిన్ను క్వశ్చన్ చేయాల్సి వస్తుంది, సో రెస్పాన్సిబిలిటీ అంతా నీదే అని చెప్పడంతో ఓకే సార్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూడగా శ్రీకర్ ఉంటాడు. శ్రీకర్ ని చూసి చాలా హ్యాపీగా, కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు అంటే ఎవరో అనుకున్నాను, నువ్వేనా బావా అని అడుగుతూ ఉంటుంది. ఎస్, నీ రికమెండేషన్ అవసరం లేకుండా నా టాలెంట్ తో జాయిన్ అయ్యాను, నా ఎక్స్పీరియన్స్ చూసి ఇచ్చారు అని శ్రీకర్ చెప్తూ ఉండగా, కాదని ఎవరన్నారు, టాలెంట్ లేని వారిని రికమెండేషన్ చేసిన ప్రయోజనం ఉండదు, ఎనివే కంగ్రాచులేషన్స్ బావా అని చేతినిస్తూ ఉండగా, కానీ తీసుకోకుండా, నువ్వు ఎదురుగా ఉంటే నేను ఇబ్బంది పెడతాను అని ఇంతకు ముందు ఈ ఆఫీస్ లో జాయిన్ అవ్వకూడదు అనుకున్నాను, అలా పట్టించుకోవాల్సిన అవసరం లేదని డిసైడ్ అయ్యి ఈ ఆఫీస్ లో వచ్చి జాయిన్ అయ్యాని అంటూ ఉంటాడు. నువ్వు జాయిన్ కావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ బావా, ఇక్కడే జాబ్ చేసుకోమని ఎన్నో సార్లు చెప్పాను, అప్పుడు నువ్వు ఇబ్బంది పడి వెళ్ళిపోయావు, ఇప్పుడు నీ అంతటి నువ్వే వచ్చావు, నేను నీకు ఎదురుగా ఉండటం నీకు ప్రాబ్లం ఏమో, కానీ నువ్వు నాకు ఎదురుగా ఉండటం నాకేం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటూ బ్రతికేయచ్చు అని అవని అంటుంది. ఎవరికి వారే ఉందాం, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను అని శ్రీకర్ చెప్తూ ఉండగా, బావా ఇప్పుడే నాకు నీ పని గురించి ఏం చెప్పారు అంటే, మీకు నన్నే అసెస్ చేయమన్నారు, అలాగే నువ్వు నా గైడెన్స్ ని ఫాలో అవ్వాలి అని చెప్పారు, నేనేమి అబద్ధం చెప్పట్లేదు, అనుమానం ఉంటే నువ్వు వెళ్ళి క్లారిటీ తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటుంది. అవసరం లేదు, తమరికి జనరల్ మేనేజరే కదా, తమరికి అంత సీను ఇచ్చుంటారు, అందుకే కొమ్ములు వచ్చాయి అని అంటూ ఉండగా, కొమ్ముల ఏవి ఎక్కడ నాకు కనిపించట్లేదే అని అంటూ ఉండగా, ఈ వెటకారాలే వద్దు అని అంటూ ఉంటాడు. ఒక విషయం బావా, నేను చెప్పిన పనులన్నీ చేయాల్సి వచ్చినందుకు నువ్వు ఏమి ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా సరే నేను ప్రొఫెషనల్ గానే తీసుకుంటా, పర్సనల్ గా తీసుకోను, కలిసి పనిచేద్దాం, కలిసి ముందుకు అడుగు వేద్దాం, పెళ్లి సమయంలో 7 అడుగులు వేసినట్టు అని అంటూ ఉండగా, నువ్వు చెప్పిన వరకు పని వింటా, అంతవరకు ఓకే, బట్ నాదొక కండిషన్, మన పెళ్లి విషయం ఇక్కడ ఎవరికి తెలియకూడదు, మన కుటుంబ విషయాలు ఇక్కడ రివీల్ కాకూడదు, నేను నీ భర్తనని నువ్వు ఎవరికి చెప్పొద్దు, నువ్వు నా భార్యవని నేను ఇక్కడ ఎవరికి చెప్పను అని శేఖర్ అనగానే అవని షాక్ అయిపోతూ, ఏదో ఒక రోజున తెలియకుండా ఉంటుందా, దాచేస్తే దాగే విషయమా అని అడుగుతూ ఉంటుంది. బయటపడిందంటే అందుకు కారణం నువ్వే అవుతావు, బయటపడిన రోజున జాబ్ రిజైన్ చేసి బయటకు పోతాను అని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో అవని షాక్ అయిపోతూ, ఓకే బావా, కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఏదో ఒక రోజున అవని నా మరదలు, నా భార్య అని నీ నోటితో నువ్వే చెప్పే విధంగా చేస్తాను అని ఫైల్స్ అక్కడ పెట్టి, ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పేసి ఇక అవని తన క్యాబిన్ లోకి వెళ్ళి కూర్చొని శ్రీకర్ అన్న మాటలే తలుచుకుంటూ, ఎవరైనా చెప్పినా బావ మాత్రం
నా చేతిని ఎప్పుడు విడిచిపెట్టడనే అనుకున్నాను. బావా ఈ విధంగా తయారవుతాడు అని ఎప్పుడు అనుకోలేదు అని అవని కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉండగా అంతలో ప్రసాదరావు ఫోన్ చేసి శేఖర్ జాయిన్ అయ్యాడా అమ్మా అని అడుగుతూ ఉంటాడు. అయ్యాడు మావయ్య అని చెప్తూ ఉండగా అక్కడి దాకా వచ్చి మనసు మార్చుకుంటాడేమోనని కంగారు పడ్డానమ్మా. ఏదో విధంగా తనకు తాను సర్ది చెప్పుకున్నాడు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు.